అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు. సార్ నమస్తే సార్. సార్, ఏ విషయమైనా సరే అంటే ప్రతిదానికి తప్పుడు విధానాలు ఏమున్నా సరే ఇదిగో ఆరోపణ వచ్చిందని కానీ ఇదిగో నేను కాదు అనేలాగా వైవి సుబ్బారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి కల్తీ నెయ్యికి సంబంధించి భుజాలు తడుముకుంటూ వస్తున్నారు. అసలు తప్పే చేయకపోతే ఆయన ఇంత భయపడాల్సిన అవసరం ఏంటి? కల్తీ నెయ్యి అన్న పదం వినిపిస్తే చాలా అబ్బే నాకేం సంబంధం లేదు అంటూ ముందుకు వస్తున్నారు. అవును, ప్రతిసారి కూడా పిటిషన్లు ఎందుకు వేస్తారు? జనరల్గా నేను ఈ మధ్య ఇవాళ ఇంకొక వేరే మీడియాలో కూడా చదివాను. ఆయన ఆ ఉలికిపాటును చూసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీయే డౌట్లో పడుతుంది, సిట్టే డౌట్లో పడుతుంది అని చదివాను. ఒక విషయం చెప్పాలంటే నేర పరిశోధన విభాగాలకు ఇచ్చే ట్రైనింగ్లో మొదటి భాగం ఏంటంటే ఎక్కువగా ఉలికిపాటు అభియోగాలు ఎదుర్కొన్న వాళ్ళ నుంచి వస్తే నేను కాదు అని పదే పదే చెప్తుంటే అనుమానించాలి అని నేర పరిశోధనలో పనిచేసేటటువంటి అధికారులకి మొదటి దశలో ఇచ్చే శిక్షణ ఇది. మొదటి పాయింట్ ఇది. అంటే 1కి 10 సార్లు నేను కాదు అంటున్నారు అంటే సరైన వేదికల్లో సరైన కోర్టుల్లో దాన్ని ప్రశ్నించడం అర్థం చేసుకోవచ్చు. బహిరంగంగా మాట్లాడుతున్నాడు, డ్రైవర్ మాట్లాడతాడు, ఇంకొకళ్ళు. అంటే ఒక అంశం ఆయన మీద వస్తున్న 2 ఆరోపణలు, ఆయన మీద వస్తున్న ఆరోపణలు అనే దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన హయంలోనే జరిగింది అనేది ఒక ప్రధానమైన అంశం. ఆయన హయంలో జరిగితే అంత పెద్ద సబ్జెక్టు ఆయన తెలియకుండా ఉంటుందా అనేది ఒక సాధారణమైన అనుమానం వస్తుందా? చైర్మన్కి తెలియకుండా నెయ్యి కల్తీయో లేదా నెయ్యిలో రసాయనాలు కలపటమో ఇది జరిగేటటువంటి అవకాశం సరఫరాదారులు చేసేంత ధైర్యం చైర్మన్కి చెప్పకుండా చేసే పరిస్థితి వస్తుందా? లేదు. కానీ ఆయన మీద ఆరోపణ రాగానే, ఆయన మీద అనుమానపు చూపులు ఆయన వైపు వెళ్ళగానే అబ్బే నాకేం సంబంధం లేదు అంటూ పదే పదే భుజాలు తడుముకుంటూ ఉండటం ఖచ్చితంగా అనుమానాలను దారితీస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఆయన వ్యవహార శైలిని చూస్తే ఇప్పుడు ప్రధానంగా అప్పటి చైర్మన్లు ఇద్దరు, భువన కరుణాకర్ రెడ్డి, ఈయన ఇద్దరిలోనూ అదే కనిపిస్తోంది. అంటే ఇక్కడ అనుమానాల్ని బలపరిచేలాగా ఉన్నటువంటి ఇద్దరు వ్యవహార శైలి, ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి వ్యవహార శైలి. వైవి సుబ్బారెడ్డి చాలా పెద్ద భక్తుడిగా చెప్పుకుంటాడు, ఆయన భార్య స్వర్ణ ఇంకా పెద్ద భక్తురాలుగా చెప్పుకుంటుంది. వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి గతంలో ఒక సందర్భంలో తులాభారం చేయించి జగద్రక్షక జగన్మోహన్ రెడ్డి అనే అంటే ఆ రకమైనటువంటి నినాదాలు ఇచ్చారు. ఇవన్నీ ఇప్పటికే భక్తుల్లో ఉన్నటువంటి అనుమానాల్ని, భక్తుల్లో ఉన్నటువంటి అసహనాన్ని మరింత బలపరిచేలాగా వాళ్ళ వ్యవహార శైలి ఉందనేది చెప్పక తప్పదు. సార్, అంటే ఇప్పుడు చైర్మన్గా అంటే కొన్ని హిందూ సాంప్రదాయాలను ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని పాటించాలి. వీళ్ళు హిందువులైన ఉన్నప్పటికీ కూడా కన్వర్టెడ్గా వేరే మతాన్ని స్వీకరించి ఉన్నారు. మరి అటువంటి కుటుంబంలో ప్రధాన భాగస్వామిగా ఉన్నవాళ్ళు, పైగా వీళ్ళు ఎవరైతే భుజాన మోస్తున్నారో ఆయన కూడా, జగన్మోహన్ రెడ్డి కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్. సో అలా ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళకి చైర్మన్ పోస్టులు అనేవి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మొదటి నుంచి ఈ అంశం మీద చర్చ ఉందమ్మా. అంటే ఆదికేశ్వర నాయుడిని చైర్మన్గా పెట్టినప్పుడు ఏమీ రాలేదు. కానీ ఎప్పుడైతే నేను చెప్పినటువంటి ఇద్దరు, ఒక పక్క వైవి సుబ్బారెడ్డి, ఇంకో పక్క భువన కరుణాకర్, వీళ్ళిద్దరి పేర్లు ప్రస్తావనకి రాగానే భక్తుల్లో వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకత సరే ఏం చేస్తాం, అధికారంలో ఉన్నవాళ్ళు డెసిషన్ తీసుకున్నారు కదా అని కామ్గా ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఆరోపణల నేపథ్యంలో నిజమే కదా, ఇంతగా ఎందుకు ఉలికిపాటు ఉంది అనేది ఇద్దరి మీద అదే రకమైనటువంటి. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు, ఆయన మీద గట్టిగా నెయ్యి ఆరోగ్యకి సంబంధించినటువంటి లేదా మిగతా విషయాలకు సంబంధించిన ఆరోపణలు రాగానే ఆయన ఏదో కొత్త సబ్జెక్ట్ ఎత్తుకుని దీన్ని మరుగున పెట్టాలని ప్రయత్నం చేస్తాడు. ఇది ఖచ్చితంగా ఈ ఉలికిపాటు అయితే మాత్రం ఇద్దరి విషయంలో చాలా భయంకరమైనటువంటి అభిప్రాయాలు, ఏదైతే అనుమానాలు ఉన్నాయో వాటిని బలోపేతం చేస్తున్నాయని చెప్పక తప్పదు. ఇప్పుడు మరి మనం చూసుకుంటే వైసీపీ మాజీ మంత్రి అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, అంబటి రాంబాబు గారు అయితే అంటే వైసీపీ సబ్జెక్టుగా ఆపోజిట్గా ఇప్పుడు ఇదే తిరుమల వ్యవహారం, కాకపోతే ఇది భోజనానికి సంబంధించి అనమాట, అద్భుతంగా ఉందని చెప్పనంటూ ఈయన వైఖరి వెరైటీగా చూశాను వీడియో. నేను తిరుపతి వెళ్ళి వస్తున్నాను, తిరుపతి వెళ్ళి వస్తున్నటువంటి క్రమంలో ఒక విషయం చెప్పాలనుకున్నాను,
నేను నా కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశాను. ఆ భోజనం చాలా అద్భుతంగా ఉంది, నాణ్యత మెరుగైంది, నాణ్యత మెరుగైంది అనే భావం ఆయన మనసులో వ్యక్తమైంది. మెరుగైందంటే గతంలో కంటే మెరుగైందనేగా. అవును, గతంలో కూడా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు దాని. అంటే అది వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కనెక్ట్ అవుతారు అనే మాట ఏదైతే చెప్తారో ఆటోమేటిక్గా నిజాలు బయటకు వస్తాయన్న మాట ఏదైతే ప్రచారంలో ఉందో అది కాస్త గట్టిగా బలంగా తీసుకోవాల్సినటువంటి. ఓకే, ఫైనల్గా ఈ సిట్ అయితే కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈ దర్యాప్తుల్ని, ఈ అనుమానాలకు కూడా బలం చేకూరుస్తూ సుబ్బారెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు. ఇందాకే ఒకటి చెప్పా, సిట్ కానీ ఇటువంటి నేర పరిశోధన సంస్థలకు ఇచ్చే శిక్షణలో మొదటి భాగం ఏముంటుంది, ఒక ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఎక్కువగా స్పందిస్తున్నాడు, తన నిజాయితీ నిరూపించుకోవడానికి ఎక్కువ తాపత్రయపడుతున్నాడు, పదే పదే ప్రకటనలు ఇస్తున్నాడు అంటే అదే చెప్తున్నా. నేను చెప్పబోయే పాయింట్ నువ్వే చెప్పేసావు. ఏదైతే ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ రకమైనటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అనుమానాలని దారితీస్తాయి. అనుమానాన్ని దారితీసే క్రమంలో వాటిని అరెస్ట్ దాకా తీసుకెళ్ళటానికి కొంత లీగల్ చర్య ఉంటుంది. దాంతోపాటు రకరకాల ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మహాభక్తుడైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని, మహాభక్తుడైనటువంటి వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తారా అనే విమర్శలు మొదలవుతాయి. అదే ప్రాథమికమైనటువంటి అంశం. ఒకవేళ వీళ్ళని అరెస్ట్ చేసినా సరే, అంటే చూస్తూనే ఉన్నాం కదా సార్, ఎంతోమంది నేర చరిత్ర ఉన్న వాళ్ళు, ఆర్థిక నేరగాళ్ళు కూడా బెయిల్ మీద బయటకు వచ్చి సంవత్సరాల తరబడి ఉంటున్నా చూస్తూ ఉన్నాం. కానీ అదే సామాన్యుడైతే నడ్డి విరిచి వెంటనే 2 రోజుల్లో కూడా రాకుండా చేస్తుంటారు. అది సిస్టమ్ ప్రాబ్లం. జ్యుడిషియరీ సిస్టమ్ అట్లా ఉంది, ఏం చేయలేం. కాబట్టి దీనికి ఉన్న పరిష్కారం ఏంటి? నాకు దాదాపుగా నేను 20-30 సంవత్సరాలుగా వింటున్నా. రెవెన్యూలో సంస్కరణలు జరిగినాయి, ఆర్థిక సంస్కరణలు జరిగినాయి, అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణలకి పునాది పడింది. కానీ జ్యుడిషియరీ సంస్కరణలు ఎక్కడ జరగట్లేదు. జ్యుడిషియరీ సంస్కరణలు కూడా అవసరం. జ్యుడిషియరీ సంస్కరణలని కూడా ఇదే వార్ఫుడ్ బేసిస్లో ఇదే స్థాయిలో ఇంటిగ్రేట్ చేస్తే మాత్రమే వీటికి పరిష్కారం దొరుకుతుంది అని వింటున్నాం. వాస్తవం కూడా అదేమి దాపరికం ఏం లేదు. మనం జ్యుడిషియరీని అత్యంత పవిత్రంగా చూస్తాం. జ్యుడిషియరీ అనగానే ఒక గౌరవభావంతో చూస్తాం. కానీ గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంది. దీన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పక తప్పదు. అది దేవుడికి సబ్జెక్ట్ అయినా ఇంకోటి సబ్జెక్ట్ అయినా అది తప్పదు. ఓకే, థ్యాంక్ యూ సార్.